విజయ్ దేవరకొండ రణబాళి ఇంటర్నెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. గ్లిమ్స్ రిలీజ్ అవ్వగానే విజువల్స్ చూసి చాలామంది వీడీ ఈజ్ బ్యాక్ అని ఫిక్స్ అయిపోతున్నారు. ఆ 19th సెంచురీ బ్యాక్డ్రాపు, ఆ బ్రిటిష్ ఆఫీసర్ని గుర్రం మీద ఈడ్చుకెళ్లే షాట్ నిజంగానే క్రేజీగా ఉంది. కానీ ఫ్రెండ్స్, లెట్స్ బీ ఆనెస్ట్, మనకి లోపల ఒక చిన్న భయం ఉంది. పాస్ట్లో లైగర్ గ్లిమ్స్ వచ్చినప్పుడు కూడా నేషనల్ వైడ్ షేక్ అయింది. కట్ చేస్తే థియేటర్లో సీన్ రివర్స్ అయింది. అప్పుడు కూడా ఇలాగే నెక్స్ట్ లెవెల్ అని హైపిచ్చారు. అందుకే ఈ రణబాళి విజువల్స్ చూస్తుంటే హోపున్నా ఎక్కడో ఒక మూల మళ్ళీ మోసపోతామా అని డౌట్ అయితే కొడుతోంది. నిజం చెప్పాలంటే ఈ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు చాలామంది ఇది ఏఐతో చేశారా అని కూడా కామెంట్స్ పెట్టారు. అంటే విజువల్స్ మీద కూడా ఆడియన్స్కి ఫుల్ క్లారిటీ రావట్లేదు. లక్కీగా డైరెక్టర్ రాహుల్ సాంక్రిచాయన్ వెంటనే రిప్లై ఇచ్చి ఇది ఏఐ కాదు, మా కష్టం అని క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ ఒకే ఒక్క పాజిటివ్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ రాహుల్ ఆల్రెడీ శ్యామ్ సింహా రాయ్తో పీరియోడిక్ డ్రామాని అద్భుతంగా డీల్ చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. సో మేబీ ఈసారి జస్ట్ బిల్డప్ షాట్స్ మాత్రమే కాకుండా స్ట్రాంగ్ కాంటెంట్ కూడా ఉండొచ్చు అని ఒక చిన్న ఆశ. మరి మీరేమంటారు? ఈ రణబాలి చూశాక మీకు పక్కా హిట్ అనిపిస్తుందా, లేక సినిమా రిలీజ్ అయ్యాకే నమ్ముతావు సామి అనంటారా? బీ ఆనెస్ట్, మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి.